కావ్య ఇంట్లోకి రాగానే గీతా గణేష్ చదువుకుంటూ కనిపించారు. కావ్యకి ఫుల్గా కోపం వచ్చేసింది. పిల్లల్ని గట్టిగా అరిచింది. ఏంటి ఎప్పుడు చదువులేనా? మీ మొహాలకి డాక్టర్లు ఐఏఎస్లు అయిపోర్లే. బయట నుండి నేను ఒకదాన్ని వస్తాను అని తెలుసు కదా. నేను వచ్చే లోపల ఏదైనా పని చేసి చావచ్చు కదా అని అరిచి కోపంగా వెళ్ళిపోయింది. పిల్లలు కాసేపు బాధపడి తర్వాత వాళ్ళ పనులలో మునిగిపోయారు. కావ్యకి పిల్లలంటే చాలా కోపం. ఎందుకంటే తనకి పిల్లలు పుట్టే ముందు వరకు చక్కగా జాబ్ చేసుకుంటూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉండేది. సడన్గా పిల్లలు పుట్టాక వాటన్నిటికీ ఎండ్ కార్డ్ పడింది. కావ్య వాళ్ళ హస్బెండ్కి కావ్య జాబ్ చేయటం అస్సలు ఇష్టం లేదు. దానికి రీజన్ కూడా కావ్యకి బర్డెన్ ఎక్కువ అవుతుందనే. కానీ ఆ విషయం మర్చిపోయి పిల్లల వల్లే నేను ఇలా వంటింటి కుందేలు అయ్యాను అని ఎప్పుడూ పిల్లలపై కోపం తెచ్చుకుంటూనే ఉంటుంది. అది అలా ఉండగా ముందు రోజు అమ్మ అన్న మాటలు గుర్తొచ్చి ఈసారి అమ్మ వచ్చేలోపు ఎలా అయినా అన్ని పనులు కంప్లీట్ చేద్దాం అనుకున్నారు ఇద్దరు పిల్లలు. అలా పిల్లలు పనులు చేస్తూ ఉండగానే కావ్య ఇంటికి వచ్చింది. అయినా ఈరోజు కూడా పిల్లలకి తిట్లు తప్పలేదు. ఎందుకంటే ఈసారి కావ్య ఒక్కటే ఇంటికి రాలేదు, తన ఫ్రెండ్స్తో కలిసి వచ్చింది. కావ్యకి చాలా కోపం వచ్చేసింది. కోపంగా ఈ పనులు అన్నీ మీకెందుకు, వెళ్ళి చదువుకోవచ్చు కదా అని అరిచింది. పిల్లలకి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ వెళ్ళి చదువుకోవటం స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్ వెళ్ళిపోగానే పిల్లల దగ్గరికి వచ్చి ఇలా అంది కావ్య. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను గయ్యాలి అమ్మ అనుకోవాలి అనా? కరెక్ట్గా మేము వచ్చే టైంలోనే ఇలాంటి వెధవ వేషాలు వేస్తున్నారు అని గణేష్ని అరుస్తూ ఉండగానే, నువ్వే కదా అమ్మ నిన్న పని చేయమని చెప్పావు, మరి ఈరోజు ఎందుకు చేశామని అన్నయ్యని అలా తిడుతున్నావు అని అడిగింది గీత. కావ్యకి కోపం కట్టలు తెంచుకుంది. నీ వయసు ఎంత, నువ్వు నాకే ఎదురు చెప్పేంత దానివయ్యావా? అసలు నా ఇంట్లో మీకు చోటే లేదు, వెళ్ళిపోండి ఇంట్లోంటి బయటికి అని గట్టిగా అరిచేసింది. పిల్లలు బాధతో ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. అలా రోడ్ పైన వెళ్తూ స్లమ్లో అనాథలుగా ఉన్న పిల్లల్ని చూసి మనసులో ఇలా అనుకున్నారు. వాళ్ళకి అమ్మా నాన్న లేకపోయినా ఎంత హ్యాపీగా ఉన్నారో, మాకు ఉండి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ వెళ్ళారు. అమ్మలు అందరూ ఇలా ఉండరు, కానీ ఎక్కడో కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిని చూస్తేనే అనిపిస్తుంది ప్రపంచంలో ప్రతి పిల్లవాడికి తల్లిదండ్రుల్ని పొందే అర్హత ఉందేమో, కానీ ప్రతి తల్లిదండ్రికి మాత్రం పిల్లల్ని పొందే అర్హత లేదు అని. నెక్స్ట్ స్టోరీ మీ నేమ్తోనే స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే కామెంట్ చేయండి.